హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. తిరుపతిలో ఇంకా వైసీపీ బీభత్సం క్రియేట్ చేస్తూనే ఉంది. కూటమి సర్కార్ వచ్చినా సరే ఇంకా ఎక్కడో చోట వైసీపీ అల్లర్లు క్రియేట్ చేస్తూనే ఉంది. సో తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు ఒక దళిత యువకుడిని చాలా బీభత్సంగా కొట్టాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇంకా వీళ్ళ అరాచకాలు కొనసాగుతాయా? ఇంకెన్నాళ్ళు వీళ్ళ అరాచకాలు ప్రజలు భరించాలి, దళితులు సహించాలి? మనతో మాట్లాడడానికి డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. వీళ్ళ అరాచకాలు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడతాయి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి 2-3 రోజులు అవుతాయి. ఇప్పటి వరకు ఈ 3 రోజుల్లో భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడా, వీడియో వదిలాడా? ప్రతిదానికి స్పందించే భూమన కరుణాకర్ రెడ్డి నిన్న జరిగిన దళిత యువకుడిపై దాడి, తన అనుచరుడు ఏ విధంగా కొట్టాడు, దీనిపైన ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు తండ్రి కొడుకులు అతనికి మాకు సంబంధం లేదనో లేకపోతే అసలు అది మా పార్టీ కాదనో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పకుండా ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ దళిత యువకుడు పవన్నే మళ్ళా బ్లాక్మెయిల్ చేసి మళ్ళా కొట్టి ఇంకో వీడియో రిలీజ్ చేయించారు. ఏది కొట్టినాడు మా అన్న, నేను తప్పు చేశాను, మా అన్నయ్య నన్ను కొట్టాడు అని చెప్పి అతను ఇష్టం లేకపోయినా అతనితో బలవంతంగా ఎలా చెప్పించారో ఆ వీడియోలో ముఖ కవళికలే తెలియజేస్తున్నాయి. ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి ఎవరతను? అతనికిను అభినవ్ రెడ్డికి సంబంధం ఏంటి? అనిల్ కుమార్ రెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధం ఏంటి? మీ అనుచరుడా కాదా? మీరే పెట్టించారా ఆ బైక్, ఆ రైడర్, ఆ రెంటల్స్, ఆ షాపు? ఇప్పుడు రక్తం గారని లేకపోతే ఇంకా అసలు చచ్చేలాగా కొట్టు, ఆ వీడియోలో వినపడుతున్నటువంటి మాటలు అంటే వాళ్ళ యొక్క పాశవికత, వాళ్ళ యొక్క ఆ అరాచకం ఏ స్థాయికి వెళ్ళింది. కొండ మీదేమో గోవిందుడు, కొండ కింద గుండా. ఈ గుండాలందరికీ నాయకుడు భూమన. ఏమని మరి వెళ్ళొచ్చు కదా భూమన కరుణాకర్ రెడ్డి, అక్కడ ఆర్పచ్చు కదా మళ్ళీ ఇంకోసారి కర్పూరం. పోయినసారి మనం చూసాం ఏంటి, అక్కడికి వెళ్ళి ప్రమాణం చేశాడు. ఆ విధంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రమాణం చేస్తాడా? కర్పూరం ఆర్పుతాడా? అనిల్ కుమార్ రెడ్డికి నాకు సంబంధం లేదు, నా అనుచరుడు కాదు వీళ్ళు, ఆ గొడవకి ఆ దాడికి నాకు సంబంధం లేదని ఇవ్వగలడా? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అటు టీటీడీ ఇటు ఈ తిరుపతి మున్సిపాలిటీ గుప్పెట పట్టారు. వైవి సుబ్బారెడ్డి 3 ఏళ్ళు టీటీడీ చైర్మన్గా అతని అరాచకాలు, అవినీతి కుంభకోణాలు, ధర్మారెడ్డిని ఈవోగా తెచ్చుకుని అదే కల్తీ నెయ్యి, ఆ లడ్డు మహాప్రసాదంలో కల్తీ, ఆ సరుకుల కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు, 1000 కోట్లు దోచేశారు. అదేవిధంగా ఇతను ఎవరు, 2 ఏళ్ళు ఇతను టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఇంజనీరింగ్ బడ్జెట్ ఎంత పెంచాడు? 200 కోట్ల రూపాయలు ఉండేది 1600 కోట్ల. బిల్లులు చేసుకుంటారా? బయటకు వస్తాయని తగలబెడతారా ఫైల్స్? కొడుకునేమో డిప్యూటీ మేయర్గా పెడతాడు కింద తిరుపతిలో. మేయర్ని డమ్మీగా చేసి కొడుకుతో మొత్తం టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కబ్జాలు, లేకపోతే అక్కడ టీడీఆర్ కుంభకోణం. అరే ఎన్ని 100 కోట్లు టీడీఆర్ స్కామ్కి పాల్పడ్డారు. ఒక ఛానల్ నిర్వహించినటువంటి అక్కడ చర్చా గోష్ఠిలో మొత్తం బాధితులంతా వచ్చి వాళ్ళ స్థలాలు ఎలా లాక్కున్నారు, ఎలా ఆ స్థలాలకి టీడీఆర్ బాండ్స్ వాళ్లే క్యాష్ చేసుకున్నారు, బాధితులే చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఏమైంది ఆ కేసు? ఇంతవరకు ఆ తిరుపతి టీడీఆర్ స్కామ్ పైన ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు విచారించలేదు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట టీడీఆర్ స్కామ్ పాల్పడ్డారు. కారుమూరి నాగేశ్వరరావు, తణుకులో, గుంటూరులో, ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో భూమన. అది 10,000 కోట్ల స్కామ్ అన్నారు. అంటే అవినీతికి నెలవుగా తిరుపతి, అక్రమార్కులకి ఇవాళ అడ్డాగా. అక్రమార్కులు అవినీతి పరులే కాదు, ఇవాళ అరాచక శక్తులంతా కూడా అక్కడ తిష్టేశారు. పైన దేవుడు ఉంటే దేవుడు చుట్టూతో కొండ కింద ఈళ్ళే ఈ దొంగలే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను టీటీడీ బోర్డు మెంబరు, అతను చీఫ్ విప్, ఎమ్మెల్యే, తుడా చైర్మన్. లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంత్రిగా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా, ఈయన ఎమ్మెల్యేగా అందరూ తిరుపతిలోనే చేరి ఏ విధంగా గుండాలు, దొంగలు, భూ కబ్జాలు, ఆ బుగ్గమఠం భూములు కబ్జా చేసి పారేశారు. అవును. అదేమంటే ఇతను అసలు మామూలు నటన కాదు, అసలు ఎవరి స్థాయిలో వాళ్ళు మహానటులు అనమాట. పోటీ పడతారు నటనలో కూడా. చెవిరెడ్డి అసలు అబ్బో ఇక అతను నన్ను మించిన అమాయకుడు లేడంటాడు. ఈయన అసలు ఇక ఆర్పటమే పని, కర్పూరాలు భూమన కరుణాకర్ రెడ్డి. పెద్దిరెడ్డికి అతని నటన అతను. అంటే పెద్దిరెడ్డి కుటుంబం, చెవిరెడ్డి కుటుంబం, భూమన కుటుంబం కింద కొండ కింద తిష్ట వేసి ఏ విధంగా స్వామివారి సొమ్ము కొల్లగొట్టారు, భక్తుల ఉసురు పోసుకున్నారు. ఇదే ఒక ఉదాహరణ. ఈ దళిత యువకుడు పవన్ కుమార్పై దాడి, ఈ ఇన్సిడెంట్, దీన్ని ఇవాళ మరి ప్రభుత్వం లేకపోతే అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, ఇవాళ ఎస్సీ కమిషన్ స్పందించాలి. అంటే ఇది దళితులపై దమనకాండ జగన్ సీఎంగాను అదే విధంగా జరిగింది. ఏది అటు సుధాకర్, డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో, లేకపోతే డాక్టర్ అచ్చెన్న కడపలో, నాగమ్మ పులివెందుల్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గ్యాంగ్ రేపులకి గురయ్యారు. అంటే ఆ దళితులపై దమనకాండ వీళ్ళ ఓటమికి పునాది. అట్లాంటిది ఇంకా ఇప్పటికీ కూడా ఓడినా కూడా వీళ్ళు ఈ దళితులపై అకృత్యాలు మానలేదంటే కూటమి ప్రభుత్వం, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎందుకంటే అసలు ఎమ్మెల్యే అక్కడెవరు, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో. ఇది మీన మేషాలు లెక్కించటం కాదు. హోమ్ మినిస్టర్ అనిత దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆమె కూడా ఇవాళ దళిత ప్రజాప్రతినిధిగా నీ కళ్ళ ముందు ఒక దళిత యువకుడిని ఆ విధంగా కొడుతుంటే పోలీసు లాఠీతో, ఇవాళ పోలీసులు దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మళ్ళా ఇలాంటి దురాగతాలు ఇంకోసాట ఎక్కడ రిపీట్ కాకుండా ఇవాళ కఠిన చర్యలు చేపట్టాలి. థ్యాంక్ యూ సార్. సో ఇది శ్రీనివాస్ గారి అనాలిసిస్. చూస్తున్నానండి మనం టీవీ.